నిన్నటి ప్రాంప్ట్స్ అవి మొత్తం ఈరోజు పెట్టాను. జస్ట్ అవి వర్క్ ఆ ప్రాంప్ట్ ఇచ్చేసి మీరు ఆ! చూసానండి. చూ చేయలేదు. చూసాను. ఆ! జస్ట్ ఊరక చాట్‌జీపీటీలో ఇచ్చేసి ఆ! మీరు ఇంకా కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడొచ్చేసి మనకి యూనివర్సల్ కంటెంట్ క్రియేషన్ ప్రాంప్ట్ ఉంది. కంటెంట్ క్రియేషన్ ప్రాంప్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఎస్‌సీఓ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి. ఇంతకుముందు వచ్చేసి మనం సోషల్ మీడియా వాటికి చూసాం కదా! లింక్డ్ఇన్‌కి ఎలా చేయాలి, ట్విట్టర్‌కి, ఇన్‌స్టాగ్రామ్‌కి వీటికి చూసాం కదా! ఈరోజు ఇక్కడ మనం ఆహ్, ఈ కంటెంట్ క్రియేషన్ ఎలా చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. మనకి మేజర్‌గా ఇంపార్టెంట్ రోల్ ఈ ఆర్టికల్స్ రాయడము, బ్లాగ్స్ రాయడము. వీటికి మనకి బేసిక్‌గా మనకేం కావాలంటే మనము రాసేటప్పుడు మనం ఇన్‌పుట్స్ ఏమేమి ఉండాలి మన దగ్గర ఒక ప్రాంప్ట్ రాయాలి అంటే బిజినెస్ నేము, మన బిజినెస్ నేమ్ అంటే మన వెబ్‌సైట్‌కి రిలేటెడ్ అనమాట. అలాగే ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ మనం ఇచ్చే ప్రొడక్ట్స్ గానీ, సర్వీసెస్ గానీ, అలాగే ఇండస్ట్రీ లైక్ ఇట్లా వచ్చేసి లీగలా లేకపోతే లైక్ హోటల్ మేనేజ్మెంట్ గానీ, లైక్ ఇట్లా మనం ఏ ఇండస్ట్రీ రిలేటెడ్ ఫుడ్ ఇండస్ట్రీ ఆర్ ట్రావెల్ ఇండస్ట్రీ ఆర్ సర్వీసెస్ ఇట్లా అన్నిటికి దేనికి రిలేటెడ్ మనం చేసే బిజినెస్ అనేది ఆ ఇండస్ట్రీ, లొకేషను, యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఒకటి క్రియేట్ చేసుకుంటారు. లైక్ వాళ్ళ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయని. లైక్ ఇట్లా మనం చాలా చూస్తుంటాం కదా! లైక్ యాడ్స్ చూస్తుంటాం ఫెయిర్ అండ్ లవ్లీస్ కానీ లైక్ లేదంటే సర్ఫ్ ఎక్సెల్స్ ఇట్లాంటివి వాళ్ళేంటి అంటే వాళ్ళ ప్రోడక్ట్ వాడితే అవుట్‌పుట్ అనేది ఇంత క్లియర్‌గా ఉంటుంది అనేది మెన్షన్ చేస్తారు. లైక్ అట్లా యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనేది ఉంటుంది. లైక్ ప్రతి ప్రోడక్ట్‌కి కూడా వాళ్ళ బ్రాండ్ లైక్ కొన్ని షాప్స్‌లో ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అక్కడ మంచి క్వాలిటీ ఉంటుంది. కాస్ట్ ఎక్కువైనా కూడా ఎక్కువ అక్కడ బై చేయడానికి మనం క్వాలిటీ ప్రిఫర్ చేస్తాం. లైక్ ఇట్లా ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. అలాంటివి లైక్ ఇది బిజినెస్ ఓనర్ ఐడియాలజీ ఉంటుంది. వాళ్ళు ఒక 10 మంది సేమ్ సర్వీసెస్ ఇస్తుంటే, ఈ బిజినెస్ ఓనర్ అదే సర్వీస్ ఎందుకిస్తున్నాడు? అంటే ఆయనకొక యూనిక్ సెల్లింగ్ పాయింట్ లాగా ఉంటుంది. ఆ యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనేది మనం మెన్షన్ చేయాలి. అప్పుడు మనకి కరెక్ట్‌గా అవుట్‌పుట్ వస్తుంది. అలాగే మెయిన్ కాంపిటీటర్స్. మన కాంపిటీటర్స్ ఎవరున్నారు ఇది కూడా ఇవ్వాలనమాట. తర్వాత ఆడియన్స్ ఇన్ఫర్మేషన్, ఏజ్ గ్రూపు, లొకేషను, ప్రిఫరెన్స్, ఇంట్రెస్ట్‌లు, ప్రాబ్లమ్స్, గోల్స్, ఆహ్, బయింగ్ బిహేవియర్ ఇలాంటివన్నీ ఇవ్వాలి. లైక్ మనకి మేజర్‌గా ఏంటంటే ప్రాబ్లమ్ సొల్యూషన్స్‌కి ఎక్కువ మన సర్వీసెస్ గానీ, ప్రొడక్ట్స్ గానీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటది. మన సర్వీస్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషను. లేదా మన ప్రొడక్ట్స్ ఒకటి ఇస్తున్నామంటే ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషను. అట్లా మనం ప్రొజెక్ట్ చేసినప్పుడే మన కంటెంట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ గోల్స్ ఉంటాయండి. మన బ్రాండ్ అవేర్‌నెస్ క్రియేట్ చేసుకోవాలా, వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ తీసుకురావాలా, లీడ్ జనరేషనా, సేల్స్ కోసమా, ఎంగేజ్‌మెంటా, ఎడ్యుకేషనా, లేక ఇట్లా కస్టమర్ రిటెన్షన్ అంటే కస్టమర్ మళ్ళీ మళ్ళీ రావడానికి ఇట్లా ఈ గోల్ అనేది మనం ఇవ్వాలనమాట. ఈ పాయింట్‌లో మనకి కంటెంట్ కావాలని. అలాగే బ్రాండ్ వైస్ ప్రొఫెషనల్, ఫ్రెండ్లీ, ఎడ్యుకేషనల్, మోటివేషనల్, ప్రీమియం, హ్యూమరస్, కన్వర్షనల్, ట్రస్ట్‌వర్తీ. ఇట్లా ఈ బ్రాండ్ వాయిసెస్ వీటిలో ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. మేజర్‌గా మనం ఒక ఆర్టికల్ గాని, ఒక బ్లాగ్ గాని, ఒక కంటెంట్ క్రియేట్ చేయాలంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం తెలుసుకోవాలి ఫస్ట్. రాయడం కన్నా ముందు. నెక్స్ట్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఫర్ ఎస్‌సిఓ ఆర్టికల్స్ ఎలా రాయాలి దీనికి అంటే ఒక ఆర్టికల్ రాయడానికి ఆర్టికల్‌కి ఏమేమి ఎలిమెంట్స్ కావాలి? సెర్చ్ ఇంటెంట్ అంటే ఏ వర్డ్‌ని బేస్ చేసుకొని ఆర్టికల్ సెర్చ్ చేయాలి. లైక్ మనం కీవర్డ్స్ తీసుకున్నాం కదా! ఆ కీవర్డ్స్ అనమాట. సెర్చ్ ఇంటెంట్ బేస్డ్ కీవర్డ్స్. ఆ సెర్చ్ ఇంటెంట్ ప్రైమరీ కీవర్డ్ ఏంటి? సెకండరీ కీవర్డ్ ఏంటి? తర్వాత ఎస్‌సిఓ టైటిల్ ఎలా రావాలి? డిస్క్రిప్షను, ఇంట్రడక్షను, హెచ్2 అండ్ హెచ్3 హెడ్డింగ్స్ హెల్ప్‌ఫుల్ లైక్ ఎగ్జాంపుల్స్ విత్ అలాగే ఇంటర్నల్ లింకింగ్‌కి సజెషన్స్, ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్, కన్క్లూజన్, కాల్ టు యాక్షన్ బటన్. ఇవన్నీ మనం మన ఆర్టికల్‌లో వచ్చేలా చూసుకోవాలి.
ఓకే. మీకు ఇక్కడ ఒక క్వెషన్ వస్తది. లైక్ ఆర్టికల్ ఆప్టిమైజేషన్, లైక్ కంటెంట్ ఆప్టిమైజేషన్ ఎలా చేస్తారు అంటే, ఇవన్నీ గూడా ఈ పాయింట్స్ మీరు ఇంక్లూడ్ చేసి ఆన్సర్ చేయొచ్చనమాట. సెర్చ్ ఇంటెంట్, ప్రైమరీ కీవర్డ్స్, సెకండరీ కీవర్డ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఎస్‌సీఓ టైటిల్ ఆప్టిమైజ్ చేయాలి ప్రైమరీ కీవర్డ్ తోటి. అండ్ మెటా డిస్క్రిప్షన్ కూడా. అలాగే ఇంట్రడక్షన్ ఆఫ్ ద పార్ట్, ఇవన్నీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నమాట. ఈ స్టెప్స్ చెప్తే సరిపోతది. మనం ఆర్టికల్‌ని గానీ, బ్లాగ్‌ని గానీ మీరు ఎలా ఆప్టిమైజ్ చేస్తారు అంటే, ఈ పాయింట్స్ చెప్పొచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి ఆర్టికల్ ప్రాంప్ట్ టెంప్లెట్. ఇక్కడ యాక్ట్ యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ ఎస్సీఓ కంటెంట్ రైటర్. ఒక ఎస్సీఓ కంటెంట్ రైటర్గా యాక్ట్ చేయండి. మామూలు కంటెంట్ రైటర్ ఏమంటే నార్మల్గా రాస్తారు. ఎస్సీఓ కంటెంట్ రైటర్ అంటే లైక్ ఎస్సీఓ పాయింట్స్ అన్ని కూడా మెజర్ చేస్తూ కంటెంట్ రాయాలన్నమాట. లైక్ ఇక్కడ వచ్చేసి జస్ట్ టెంప్లెట్ ఉంది. లైక్ రైట్ అండ్ ఎస్సీఓ ఆర్టికల్ అబౌట్ అని చెప్పి టాపిక్స్ అన్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. లైక్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ప్రైమరీ కీవర్డ్, సెకండరీ కీవర్డ్, సెర్చ్ ఇంటెంట్, ఇవన్నీ యాడ్ చేస్తాం. ఎస్సీఓ క్రియేట్ ఎస్సీఓ టైటిల్ అండర్ 60 క్యారెక్టర్స్, క్రియేట్ ఎస్సీఓ మెటా డిస్క్రిప్షన్ అండర్ 160 క్యారెక్టర్స్, యూజ్ ప్రైమరీ కీవర్డ్ న్యాచురల్లీ, క్రియేట్ ఏ క్లియర్ ఇంట్రడక్షన్, H2 H3 ట్యాగ్స్, హెడ్డింగ్స్, ఇట్లా మనం మొత్తం మన ఎస్సీఓ రూల్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నమాట. అవాయిడ్ కీవర్డ్ స్టఫింగ్ అంటే మనం మళ్ళీ ఎక్కువ కీవర్డ్స్ యాడ్ చేస్తున్నారు కూడా అది మళ్ళీ బ్లాక్ హ్యాట్ ఎస్సీఓకి వెళ్తుంది కాబట్టి అవాయిడ్ కీవర్డ్ స్టఫింగ్ అండ్ అన్సపోర్టెడ్ స్టాటిస్టిక్స్. ఇది మనం ఇచ్చే అవుట్పుట్ ఏమంటే అవుట్పుట్ ఫార్మాట్ అయితే మార్క్స్ డ్రాన్ అని ఇట్లా ఈ ఫార్మాట్లో రావాలి అని ఇచ్చాం. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్కి మనం ఒక ఆల్రెడీ రిటర్న్ ప్రాంప్ట్ అయితే ఉంది. ఇక్కడ దీన్ని బట్టి మనకి తీసుకోవచ్చు. లైక్ రైట్ 120 వర్డ్స్, అదే 1200 వర్డ్స్ ఎస్సీఓ ఆర్టికల్ అబౌట్ ఏఐ టూల్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ బిగినర్స్ అండ్ ప్రైమరీ కీవర్డ్ ఏఐ టూల్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్, సెకండరీ కీవర్డ్ ఏఐ మార్కెటింగ్ టూల్స్. ఇట్లా మనకు ఒక 2-3 కీవర్డ్స్ ఇచ్చాడు. అలాగే సెర్చ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆడియన్స్, స్టూడెంట్స్, టోను, ఎడ్యుకేషనల్ అండ్ సింపుల్ ఈ ఫార్మాట్లో ఇచ్చాం. ఆ తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ రిక్వైర్మెంట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి యాడ్ చేసేసి ఇది కాపీ చేసి మొత్తం కలిపేసి మనం ఇచ్చామంటే మనకు ఒక మంచి ఆర్టికల్ అనేది వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ల్యాండింగ్ పేజీ. మనం ఏదైనా యాడ్స్ రన్ చేయాలనుకోండి, యాడ్స్కి ఒక ల్యాండింగ్ పేజీ డిజైన్ చేస్తాం. ల్యాండింగ్ పేజీ అంటే ఏంటంటే లైక్ అది కూడా మన వెబ్సైట్లానే ఉంటుంది, బట్ అది మన వెబ్సైట్లో కనపడదు. కానీ అక్కడ ఏంటంటే ఎప్పటికప్పుడు మనకు కావాల్సిన కంటెంట్ని మోడిఫై చేసుకుంటాం. మనకి ఆఫర్స్ కావాలంటే ఆఫర్స్ పెడతాము. ఏదన్నా పాపప్ మెనూస్ కావాలంటే అవన్నీ యాడ్ చేసుకుంటాం. ఆ క్యాంపెయిన్ వరకే అది యూస్ చేస్తాం. తర్వాత మళ్ళీ ఇంకో క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ మార్చుకుంటూ ఉంటాం అనమాట. దాన్ని ల్యాండింగ్ పేజీ అంటాం. దానికి మనకి ఏమేం కావాలి, మెయిన్ హెడ్డింగ్, సపోర్టింగ్ హెడ్డింగ్స్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్, సొల్యూషన్స్, బెనిఫిట్స్, ఫీచర్స్, సోషల్ ప్రూఫ్స్, ఆఫర్స్, ఇవన్నీ కూడా ల్యాండింగ్ పేజీలో యాడ్ చేస్తాం. మనం గుడ్ ల్యాండింగ్ పేజీ రెడీ చేయాలంటే దానికి ఒక కంటెంట్ కావాలి. డెవలపర్స్ పేజీ డిజైన్ చేస్తే లైక్ దాంట్లో కంటెంట్ అనేది మనం ఎలా ప్రొవైడ్ చేయాలి అంటే దీన్ని బేస్ చేసుకొని కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం. సేల్స్ కాపీ, సేల్స్కి రిలేటెడ్గా మనం ఏదన్నా ఒక యాడ్ కాపీ లాంటిది చేయాలి అంటే ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేయాలంటే దానికి సంబంధించిన ఆ, స్- మన టెంప్లెట్ ఇదనమాట. రైట్ ఏ సేల్స్ కాపీ ఆఫ్ ప్రోడక్ట్, ఏదైనా ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ, ఆడియన్స్ ఎవరు, మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, డిజైర్డ్ రిజల్ట్స్ ఏంటి, ఇక్కడ ఇచ్చిన ఈ ఫార్మాట్ని బేస్ చేసుకొని మనం కంటెంట్ అనేది రాస్తాం. బట్ ఇవన్నీ మనకు తెలియాల్సిన అవసరం లేదు, అంటే అన్నిట్లో ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. బట్ ఒక స్కెలిటన్ అనేది పర్ఫెక్ట్గా తెలిస్తే లైక్ దీన్ని బేస్ చేసుకొని మనం ఎలాంటి కంటెంట్ అయినా కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి వీడియో స్క్రిప్ట్. వీడియోస్కి ఎలా స్క్రిప్ట్ రాయాలంటే ఫస్ట్ వచ్చేసి హూక్ అంటే ఏంటంటే మెయిన్ పాయింట్, మనం ఏమైతే సొల్యూషన్ ఇవ్వబోతున్నామో ఆ వీడియోలో దానికి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్, తర్వాత ప్రాబ్లమ్, తర్వాత మెయిన్ కంటెంట్, తర్వాత సొల్యూషన్, తర్వాత సమ్మరీ, తర్వాత కాల్ టు యాక్షన్.
ఇలా వీడియో స్క్రిప్ట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన టెంప్లెట్ ఇక్కడ ఉంది. దీన్ని దీన్ని జస్ట్ కాపీ చేసుకొని దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వండి. వీడియో స్క్రిప్ట్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఫర్ హాస్పిటల్ ఇండస్ట్రీ, హాస్పిటల్స్ ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, టార్గెట్ ఆడియన్స్ అంటే పేషెంట్స్, అండ్ గోల్ వచ్చేసి ఎంగేజ్మెంట్, అండ్ వీడియో డ్యూరేషన్ వచ్చేసి మనకు ఒక 60 సెకండ్స్ అలా. టోన్ వచ్చేసి ఫ్రెండ్లీ టోను. తర్వాత ఇవన్నీ యాడ్ చేసినాక ఇంక్లూడింగ్ ఇది మొత్తం కాపీ చేసేసి మీరు చాట్ జీపీటీకి ఇస్తే మీకు ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసిస్తుంది. తర్వాత ఇది రీల్స్కి సంబంధించింది. ఫస్ట్ 3 సెకండ్స్ ఏం రావాలి, తర్వాత మిడిల్లో ఏం రావాలి, ఎండింగ్ ఏం రావాలి. ఇక్కడ మనం ఈ ప్రాంప్ట్ యూస్ చేసుకోవచ్చు అనమాట రీల్స్ క్రియేట్ చేయడానికి. యూట్యూబ్ స్క్రిప్ట్, యూట్యూబ్ వీడియోస్ అంటే పెద్ద వీడియోస్కి స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలి ఒక పాయింట్ ఇచ్చి. లైక్ ఇంతకుముందు ఏంటంటే ఎవరైనా యూట్యూబ్కి వీడియోస్ చేయాలంటే ఆ స్క్రిప్ట్ రాయాలి అంటే మళ్ళీ ఒక స్క్రిప్ట్ రైటర్ని పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా కంప్లీట్గా మనం స్క్రిప్ట్ రైటింగ్ రాసుకోవచ్చు చాలా ఫాస్ట్గా. యూట్యూబ్ స్క్రిప్ట్కి టాపిక్స్ ఏంటి, ఛానల్ ఏ కేటగిరీకి సంబంధించింది, టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వీడియో డ్యూరేషన్ ఎంత, మెయిన్ గోల్ ఏంటి, ఇవన్నీ సేమ్ ఇంక ప్రతి దానికి సేమ్ వస్తాయి. ఇంకా కొత్తగా మనం చేంజెస్ ఏంటంటే మన పాయింట్ ఆఫ్ ప్రమోషన్స్ని బట్టి చిన్న చిన్న చేంజెస్ వస్తాయి తప్పి మిగతా అంతా కూడా సేమ్ ఉంటుంది అనమాట అన్నిటికీ. ఇక్కడ మనకి పాడ్కాస్ట్కి వచ్చేసి స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలి, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్పుట్స్ ఏమేమి కావాలో ఇక్కడ ఇచ్చాడు. సోలో ఎపిసోడ్, ఇంటర్వ్యూ, డిస్కషను, స్టోరీ లైనింగ్ ఎపిసోడ్స్ ఆర్ ఎడ్యుకేషనల్ ఎపిసోడ్స్. వీటిలో ఏదో మనం ఫస్ట్ తీసుకోవచ్చు. పాడ్కాస్ట్లో ఎలాంటి టైప్ ఆఫ్ పాడ్కాస్ట్ చేయాలనుకుంటున్నాము. తర్వాత పాడ్కాస్ట్కి వచ్చేసి లైక్ ఇక్కడ ఇంట్రడక్షన్, ఎపిసోడ్ టాపిక్, మెయిన్ డిస్కషన్, ఎగ్జాంపుల్స్ ఆర్ స్టోరీస్, కీప్, టేక్ అవే అండ్ క్లోజింగ్ అండ్ కాల్ టు యాక్షన్. ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలి మనం పాడ్కాస్ట్కి కంటెంట్ క్రియేట్ చేయాలంటే. పాడ్కాస్ట్కి ప్రాంప్టింగ్ టెంప్లెట్స్ అనేవి ఈ టెంప్లెట్ యూస్ చేయొచ్చు. అలాగే యాడ్ కాపీ, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్ ఏ యాడ్ కావాలో మనం ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకొని దీనికి ఏంటంటే మ్యాచ్ ఆడియన్స్ ఇంటెంట్, కమ్యూనికేషన్. వన్ మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే బై యూజింగ్ ద అండర్స్టాండింగ్, యూజ్ ఏ స్టోరీ, కాల్ టు యాక్షన్, ఫాలో ద ప్లాట్ఫామ్ లిమిట్స్ అండ్ అవాయిడ్ ద ప్రొహిబిట్ ఆర్ మిస్లీడెడ్ క్లెయిమ్స్. ఇవన్నీ మనం ఈ యాడ్ కాపీ రాసేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. యూనివర్సల్ అంటే జనరల్గా మనం యాడ్ కాపీ యొక్క టెంప్లెట్ ఏంటి అంటే క్రియేట్ యాడ్ కాపీ ఫర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. లైక్ మనం డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనుకోండి, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్. ప్లాట్ఫామ్స్ వచ్చేసి లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మనం దేనికి రాయాలనుకుంటే అది. తర్వాత మెయిన్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే లీడ్స్ అండ్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, లైక్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అంటే బిజినెస్ ఓనర్స్. తర్వాత పెయిన్ పాయింట్ ఏంటంటే లైక్ వీఆర్ ప్రొవైడింగ్ ద హై ఏఐ సొల్యూషన్స్ ఫర్ ద బిజినెసెస్ అని చెప్పేసి ఇట్లా వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ త్రూ ఏఐతో ఇస్తామనేసి ఇక్కడ ఒక పెయిన్ పాయింట్ అనేది ఇక్కడ యాడ్ చేయొచ్చు. బెనిఫిట్స్ ఏంటి అండ్ ఆఫర్స్ ఏమి ఇస్తున్నాం, కాల్ టు యాక్షన్ బటన్, ఇవన్నీ ఇక్కడ మనం ఇవ్వచ్చు. వచ్చేసి ఇంక ఈ ప్రాంప్ట్ రాయొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి గూగుల్ యాడ్కి ప్రాంప్ట్ అనేది ఇక్కడ మామూలుగా ఉంది. దీన్ని కూడా మనం గూగుల్ యాడ్స్కి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ యాడ్స్కి వీటన్నిటికైతే మనం మొన్న చూసినాయి కదా అది యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ న్యూస్ లెటర్స్ అంటే మనం ఒక వెబ్సైట్ రన్ చేస్తున్నామంటే మన వెబ్సైట్లో న్యూస్లు కనుక డైలీ పోస్ట్ చేస్తుంటే ఆ న్యూస్ 1 వీక్ అంతా అయిపోయిన తర్వాత వీక్లీ వన్స్ ఎవరైతే మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి న్యూస్ లెటర్స్ పంపిస్తాం, లైక్ త్రూ ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా. అట్లా న్యూస్ లెటర్స్ పంపించేటప్పుడు ఆ న్యూస్ లెటర్ ఎలా క్రియేట్ చేయాలి, ఏ టూల్స్ని యూజ్ చేసి అనడానికి ఈ ప్రాంప్ట్ అనమాట.
ప్రోడక్ట్ రివ్యూ ప్రాంప్ట్. ప్రోడక్ట్స్ రివ్యూకి ఏమేమి కావాలి? ఆహ్, ఒక ప్రోడక్ట్ గురించి డీటెయిల్డ్ రివ్యూ రాయాలంటే రివ్యూ వీడియోస్ చేసుకోవడానికి గానీ, రివ్యూస్ ప్రమోట్ చేసుకోవడానికి గానీ, మనం రివ్యూ మన ఓన్‌గా రాయకుండా ఇక్కడ ఈ ప్రాంప్ట్ ద్వారా రాయొచ్చు. లైక్ రైట్ ఎ డీటెయిల్డ్ రివ్యూ ఆఫ్ ఒక ప్రోడక్ట్ అండ్ ప్రోడక్ట్ కేటగిరీ, టార్గెట్ కస్టమర్స్, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇచ్చి ఇంతవరకే మనం ఇచ్చేది. ఇక్కడంతా ఇది ఏం రాయాలి అనేది ఇక్కడ ఇచ్చేస్తుంది. ఇన్క్లూడింగ్ ఏం ఉండాలి, అలాగే అవుట్‌కమ్స్ ఏం రావాలి మొత్తం ఇక్కడ మనం ఇచ్చేస్తాం. ఇక్కడ మనం ఇవ్వాల్సిన ఇన్‌పుట్స్ ఏమేమి ఉన్నాయంటే జస్ట్ ఒక 4, 5 ఉంటాయి అంతే. ఇవి ఇచ్చేసి ప్రాంప్ట్ మొత్తం ఇచ్చేస్తే మనకి వచ్చేస్తుంది. ఎఫ్ఏక్యూస్. ఈ ఎఫ్ఏక్యూస్ అనేవి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ప్రతి పేజీలోనూ యాడ్ చేసుకోవాలి. ఒక ఎఫ్ఏక్యూస్ రాయాలంటే మామూలుగా డైరెక్ట్‌గా ఎఫ్ఏక్యూస్ అని ఇచ్చినా వచ్చేస్తాయి. ఇంకా స్పెసిఫిక్‌గా రాయాలి అంటే ఇట్లా ప్రాంప్ట్ అనమాట. ప్రోడక్ట్ ఎఫ్ఏక్యూస్ అండ్ టార్గెట్ ఆడియన్స్, కస్టమర్స్ కన్సర్న్ అండ్ బయింగ్ స్టేజ్ ఇవన్నీ పెట్టుకొని మనం రివ్యూ ఎఫ్ఏక్యూస్ రాయాలి. ఎఫ్ఏక్యూస్ అంటే మామూలుగా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఒక వెబ్‌సైట్‌కి వచ్చి ఒక పర్సన్ ఒక ప్రోడక్ట్ అంత గాని సర్వీస్‌ని గాని సెర్చ్ చేసినప్పుడు ఆయనకి చాలా డౌట్స్ ఉంటాయి. మాక్సిమం అందరికీ వచ్చే డౌట్స్ క్లియర్ చేయాలి అంటే మనం ఈ ఎఫ్ఏక్యూస్ సెక్షన్‌లో ఇచ్చేసామంటే చాలా వరకు క్లియర్ అయిపోతాయన్నమాట. వాళ్ళని కాంటాక్ట్ చేసి మన దాకా వచ్చే దానికన్నా గూడా. ఇక్కడేంటంటే కంటెంట్ రీప పర్పోజింగ్ విత్ ఏఐ. అంటే ఒక కంటెంట్‌ని తీసుకొని వాళ్ళు మల్టిపుల్ టైమ్స్‌లో మనం రాయడం. అంటే ఒకవేళ ఎస్‌ఈఓ బ్లాగ్ తీసుకొని, ఆ బ్లాగ్‌ని బేస్ చేసుకొని మనకి లింక్డ్ఇన్ పోస్ట్ రాయడం అనడం, ఫేస్‌బుక్ పోస్ట్, ఇన్‌స్టాగ్రామ్, కరాసిల్లాక్ ఇట్లా మనకి డిఫరెంట్ ఫార్మాట్‌లో ఆ బ్లాగ్ ఇచ్చి, ఆ బ్లాగ్‌లో ఉన్న కంటెంట్‌ని బేస్ చేసుకోమని మనం చెప్పడం. లైక్ అంటే ఇక్కడొచ్చేసి యూజ్ ద ఫాలోయింగ్ కంటెంట్ అంటే పేజ్ కంటెంట్ యాడ్ చేస్తాం. ఇక్కడ ఏం కావాలి మనకి రీపోస్టింగ్ ఎక్కడెక్కడ రీపర్పస్ ఎక్కడ యూజ్ చేస్తున్నాము అంటే లైక్ లింక్డ్ఇన్ పోస్ట్‌గా గానీ, ఫేస్‌బుక్ పోస్ట్‌గా గానీ ఇట్లా మనం ఏది చేస్తే దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాం. తర్వాత మెయింటైన్ ద సేమ్ కీ మెసేజ్ అండ్ అడాప్ట్ ద టోన్, లెంగ్త్ ఇయన్నీ కూడా మనం యాజ్ ఇట్ ఈస్‌గా ఆ బ్లాక్ ఏదైతే ఉందో అదంతా ఫాలో అవుతూ డు నాట్ కాపీ ద సేమ్ వర్డింగ్ అక్రాస్ ఆల్ ద ప్లాట్‌ఫార్మ్స్. మనం ఒకవేళ అదే బ్లాగ్ తీసుకొని ఇన్ని ప్లాట్‌ఫార్మ్స్‌కి డిఫరెంట్‌గా రాయాలనుకోండి అన్నీ ఒకేసారి ఇవ్వచ్చు. బట్ ఒక్కొక్క ప్లాట్‌ఫార్మ్‌కి ఒక్కొక్కసారి అనుకోండి అట్లా ఒక్కొక్కటే ఇవ్వచ్చు. ఇట్లా మనము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మన వెబ్‌సైట్‌లో ఉన్న బ్లాగ్ నుంచి తీసుకొని రాయడానికి ఈ ప్రాంప్ట్ యూజ్ అవుతుందనమాట. తర్వాత బ్రాండ్ వాయిస్. ఈ బ్రాండ్ వాయిస్ అనేది మనకి మన బ్రాండ్ ఏ కలర్ ఉంటుంది, ఏ ఫాంట్ స్టైల్ ఉంటుంది, ఏ ఫాంట్ ఫ్యామిలీ యూజ్ చేస్తాము, ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి అనమాట ప్రతి పోస్ట్‌కి. లైక్ దా ఆ బ్రాండ్ వాయిస్ తీసుకొని మనం ఇక్కడ ఇచ్చేస్తాం. బ్రాండ్ పర్సనాలిటీ ఏంటి, టోన్ ఏంటి, రైటింగ్ స్టైల్ ఏంటి, ప్రిఫర్డ్ వర్డ్స్ ఏంటి, లైక్ టు ఏమేమి వర్డ్స్ అవాయిడ్ చేయాలి. ఇవన్నీ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. బట్ ఇవి అందరికీ ఉండవు. కొంతమంది క్లయింట్స్‌కి పర్టిక్యులర్‌గా ఉంటది. అలాంటి వాళ్ళకి ఇవన్నీ ఫాలో అవుతాను. ఇక్కడొచ్చేసి మనకి కొన్ని ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఇవి మీరు జస్ట్ ఎడ్యుకేషన్ బ్యానర్‌కి ఎలా ప్రాంప్ట్స్ ఇవ్వాలి, లైక్ బిల్డ్ ద ట్రస్ట్‌కి ఇట్లా కొన్నిటికి మామూలుగా వాటిని చేస్తే మీకు ఈటికి కూడా క్లారిటీ వస్తుంది. వీటికి కూడా ఎలా ఇవ్వాలి అనేది. ఇట్లా వీటిని బేస్ చేసుకొని రిమైనింగ్ ప్రాక్టికల్స్‌కి జస్ట్ టెంప్లేట్స్ ఇవ్వండి. బట్ మనకు అంతగా ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ ఒక 10 ప్రాంప్ట్స్ గనుక మీరు ఇచ్చేస్తే మీకు ఆటోమేటిక్‌గా దాని మీద గ్రిప్ వచ్చేస్తది. ఇదేం పెద్ద కష్టమైనదేం గాదు.
ఇక్కడ మనం డిజిటల్ మార్కెటింగ్‌లో యూజ్ చేసే కొన్ని ప్రాంప్ట్స్. ఎస్సీఓకి, ఆన్ పేజ్ ఎస్సీఓకి, ఆఫ్ పేజ్ ఎస్సీఓకి, టెక్నికల్ ఎస్సీఓకి ఇట్లా స్ట్రాటజీస్ ప్రిపేర్ చేయడానికి ఇది. మనం ఆన్ పేజ్ ఎస్సీఓకి స్ట్రాటజీస్ ప్రిపేర్ చేయమన్నారనుకోండి. యాక్ట్ యాజ్ అన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఎస్సీఓ స్ట్రాటజిస్ట్. క్రియేట్ ఏ ఎస్సీఓ స్ట్రాటజీ ఫర్ వెబ్‌సైట్, బిజినెస్, ఇండస్ట్రీ ఇవన్నీ ఇచ్చేసి మనము స్ట్రాటజీ ప్రిపేర్ చేయమంటాం. అలాగే కీవర్డ్ రీసెర్చ్ చేయడానికి మంచి అంటే లైక్ మంచి కీవర్డ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ నార్మల్‌గా ప్రొవైడ్ ఒక 100 లేకపోతే 150 కీవర్డ్స్ అని ఇచ్చే బదులు డైరెక్ట్ ఇలా ఈ పాయింట్స్ అన్ని బేస్ చేసుకొని ఇస్తే మనకి ప్రాపర్ కీవర్డ్స్ అనేవి వస్తాయన్నమాట. ఇందులో మనకి వాట్ ఈస్ ద కస్టమర్స్ ఆర్ సర్చింగ్ ఫర్, సెర్చ్ ఇంటెంట్, కస్టమర్ ప్రాబ్లమ్స్, కంటెంట్ ఆపర్చునిటీస్, ప్రోడక్ట్ డిమాండ్ వీటన్నిటిని కీ పాయింట్స్‌గా తీసుకొని మనం కీవర్డ్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ షార్ట్ టైల్ కీవర్డా, లాంగ్ టైల్ కీవర్డ్సా, ఇన్ఫర్మేషనల్ కీవర్డ్సా, కమర్షియల్ కీవర్డ్సా, ట్రాన్సాక్షనల్ కీవర్డ్సా, నావిగేషనల్ కీవర్డ్స్ ఇవి మనం ఇవ్వాలి. ఎలాంటి టైప్ ఆఫ్ కీవర్డ్స్ కావాలి. మనం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి అయితే ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్. కమర్షియల్ అంటే మనం ప్రోడక్ట్స్‌ని బై చేయడము, సేల్ చేయడము ఇట్లాంటివి ఉంటాయిగా వాటికి కమర్షియల్ కీవర్డ్స్. అలాగే ట్రాన్సాక్షన్స్ లైక్ ఒక మన ప్రోడక్ట్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ లైక్ సేల్స్‌కి రిలేటెడ్‌గా డైరెక్ట్‌గా మన ప్రోడక్ట్‌ని అక్కడే బై చేస్తారు గదా! లైక్ అట్లా ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ బై దిస్ వాచ్ అని, బై దిస్ ప్రోడక్ట్ అని ఇట్లా ఇస్తాం కదా! అట్లా. అలాగే నావిగేషన్ మనం వచ్చిన యూజర్‌ని ఒక పేజీ నుంచి ఇంకొక పేజీకి నావిగేట్ చేసుకోవడానికి లైక్ మనం వచ్చిన ఒక స్టోరీ రాసి అక్కడ పెట్టాం అంటే అందులో ఒక ప్రోడక్ట్ యాడ్ చేస్తాం అనుకోండి. ఆ స్టోరీ చదువుతూ ఆ ప్రోడక్ట్ దగ్గరికెళ్ళి ప్రోడక్ట్‌ని బై చేయటం ఇట్లా. లైక్ ఏదైనా ఒక హెర్బల్ టీనో ఇట్లాంటివి ఇచ్చామనుకోండి. దాన్ని హెర్బల్ టీ అంటే హెర్బల్ టీ యూజెస్ అని ఇస్తాం. ఆ యూజెస్ అని చదువుతూ లాస్ట్‌లో మీకు ఈ టీ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి అంటే అవన్నీ చదివినాక ఆయన అట్రాక్ట్ అయ్యి అక్కడ క్లిక్ చేస్తాడు. అంటే నావిగేట్ అవుతాడు మన వెబ్‌సైట్‌కి. ఇట్లా మనం నావిగేషనల్ కీవర్డ్స్ యూజ్ చేస్తాం. అలాగే లోకల్ కీవర్డ్స్ లోకల్ బిజినెస్ చేయడానికి అండ్ బ్రాండెడ్ కీవర్డ్స్ అంటే బేస్డ్ ఆన్ ద బిజినెస్ బ్రాండ్ అని యూజ్ చేసి కీవర్డ్స్ యూజ్ చేస్తాం. ఇట్లా కీవర్డ్ రీసెర్చ్ ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఉంది. మీరు రీసెర్చ్ చేయాలనుకుంటే డైరెక్ట్‌గా ఈ ప్రాంప్ట్ యూజ్ చేసి కీవర్డ్ రీసెర్చ్ చేసుకోవచ్చు. బిజినెస్ ఏంటి, ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్, టార్గెట్ ఆడియన్స్, టార్గెట్ లొకేషన్, మెయిన్ టాపిక్. తర్వాత మనకి ఇక్కడ ఏం కావాలి లాంగ్ టైల్ కీవర్డ్ కావాలి. అంటే లాంగ్ టైల్ ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ కావాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెర్చ్ ఫర్ కీవర్డ్స్ ప్రొవైడెడ్ సెర్చ్ ఇంటెంట్, ఫున్నెల్ స్టేజ్ అండ్ సజెస్టెడ్ కంటెంట్ టైప్, ప్రయారిటీ లెవెల్స్ ఇవన్నీ యూజ్ చేయాలి. ఇవన్నీ యూజ్ చేస్తే ప్రాపర్ కీవర్డ్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇది అయిపోయిన తర్వాత మీరు ఒక 5 కీవర్డ్స్‌ని దీని నుంచి కూడా ట్రై చేయండి. ఈ ప్రాంప్ట్ యూజ్ చేసుకొని ఎలా వస్తుంది అనేది మీకు ఒక క్లారిటీ వస్తది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కంటెంట్ క్లస్టర్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఆర్టికల్స్ కనెక్టెడ్ వన్ మెయిన్ పిల్లర్ పేజ్. గ్రూప్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే లైక్ ఒక మెయిన్ డిజిటల్ మార్కెటింగ్ అని ఒక మెయిన్ పేజీ రాసి దాని కింద ఒక 4 పేజెస్ ఎస్సీఓ అంటే ఏంటి, గూగుల్ యాడ్స్ అంటే ఏంటి ఇట్లా రాస్తే ఆ 4 పేజెస్‌ని ఆ పేజీలో మనం కనెక్ట్ చేస్తామనమాట. దీన్నే క్లస్టర్ పేజెస్ అంటాము. ఈ క్లస్టర్ పేజెస్‌కి ప్రాంప్ట్ ఎలా రాసుకోవాలి అంటే కంటెంట్ స్ట్రాటజీ, మెయిన్ టాపిక్, టార్గెట్ ఆడియన్స్ ఇట్లా మెయిన్ టాపిక్ రిలేటెడ్‌గా మనం ఇచ్చేస్తాం. బట్ మళ్ళీ పిల్లర్ పేజెస్ రాయాలనుకుంటే మళ్ళీ పేజెస్ కంటెంట్ అనేది సేమ్‌గా రాస్తాము. ఆ పేజెస్ తీసుకొచ్చి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే పేజీకి ఇంటర్‌లింక్ చేస్తామనమాట. ఇప్పుడు దీంట్లో రాసినోడు ఎస్సీఓ అని ఉందనుకోండి. ఆహ్, ఈ ఎస్సీఓ రాస్తాము. ఈ ఎస్సీఓ పాయింట్స్ వస్తాయనమాట. లైక్ డిజిటల్ మార్కెటింగ్‌లో వచ్చే టాపిక్స్ ఎస్సీఓ, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా యాడ్స్ ఇట్లా ఇవన్నీ వస్తాయి. వీటన్నిటికి సెపరేట్‌గా మళ్ళీ ఆర్టికల్స్ రాసి, ఆ ఆర్టికల్స్‌ని తీసుకొచ్చి ఈ మెయిన్ పేజీకి మనం లింక్ చేస్తాం. దీన్ని క్లస్టర్స్ అంటారు. లైక్ గ్రూప్ ఆఫ్ ఆర్టికల్స్ అనమాట. ఇక్కడే మొత్తం వీటన్నిటికి సంబంధించిన ఆర్టికల్స్ ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడ మ్యాప్‌కి ఈ మ్యాప్స్‌కి సంబంధించి ఏందంటే లైక్ సబ్ టాపిక్స్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఏజెంటిక్ ఏఐ టూల్స్
ఏఐ ఎథిక్స్ లైక్ ఏఐ ఆటోమేషన్, ఇవన్నీ కూడా మనకి మెయిన్ టాపిక్స్ దీంట్లో. టాపికల్ మ్యాప్స్ అంటే లైక్ ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం మ్యాపింగ్ లాగా మనం చేయాలి. లైక్ ఇక్కడ వచ్చేసి యాక్ట్ యాజ్ ఏ ఎస్సీఓ టాపికల్ అథారిటీ స్ట్రాటజిస్ట్, క్రియేట్ ఏ కంప్లీట్ టాపికల్ మ్యాప్స్ ఫర్ ఇండస్ట్రీ ఆర్ మెయిన్ టాపిక్, టార్గెట్ ఆడియన్స్, ఇవన్నీ ఇచ్చేస్తే మనకు మెయిన్ టాపిక్ ఇస్తుంది. ఆ టాపిక్కి ఈ రిమైనింగ్ ఈ టాపిక్స్ అన్నీ కూడా సబ్ టాపిక్స్ కింద మ్యాప్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మెటా టైటిల్స్ ఎలా రాసుకోవాలి, జస్ట్ మనం 60 క్యారెక్టర్స్ మెటా టైటిల్ రాయాలనుకుంటే దీనికి కూడా మనకి ఒక ప్రాంప్ట్ అనేది ఉంది. తర్వాత మెటా డిస్క్రిప్షన్కి, తర్వాత ఎస్సీఓ ఎఫ్ఏక్యూస్కి మనకి ఉంది. లైక్ ఈ స్కీమాస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ స్కీమాస్కి మనం ఎలా రాయాలి ఈ ప్రాంప్ట్ అంటే లైక్ ఇక్కడ వచ్చేసి మనకి యాక్ట్ యాజ్ ఏ టెక్నికల్ ఎస్ఈఓ స్పెషలిస్ట్ టు అవాయిడ్ ద జేసన్ స్కీమా ఫర్ స్కీమా టైప్, సారీ, టు వ్యాలిడ్ జేసన్ కోడ్. జేసన్ అండ్ ఈ జేసన్ అనేది ఒక సింపుల్ సాఫ్ట్వేర్ కోడ్. ఈ కోడ్ని మన వెబ్సైట్లో యాడ్ చేసుకుంటే మనకి ఈ స్కీమాస్ అనేవి యాక్టివ్ అవుతాయి. ఇంతవరకు అయితే మనకి ఈ స్కీమాస్ మనకు అంత యూస్ఫుల్ కాదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ స్కీమాస్ మీదే కంప్లీట్గా రన్ అవుతుంది. ఎందుకంటే ఈ స్కీమాసే ఏఐ టూల్స్కి హెల్ప్ చేస్తాయి అనమాట మన వెబ్సైట్లో ఉన్న కంటెంట్ని తీసుకోవడానికి. ఈ స్కీమాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి మనం ప్రతిదానికి స్కీమాస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎఫ్ఏక్యూ స్కీమా లైక్ ఇంకా మన పేజెస్లో కంటెంట్కి రిలేటెడ్, బ్లాగ్స్ రిలేటెడ్, పేజెస్కి రిలేటెడ్, ప్రోడక్ట్స్కి రిలేటెడ్ ప్రతిదానికి మనం స్కీమాస్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంటర్నల్ లింకింగ్. దీనికి మనకు అంత పెద్దగా ఎంత ప్రాంప్ట్ రాసే అంత అవసరం ఏం లేదు. ఇంటర్నల్ లింకింగ్ ఎక్కడెక్కడ పెట్టాలి అనేది ఇక్కడ మనకి ఒక ఐడియా వస్తుందన్నమాట. దీనికి రెలవెంట్ సోర్స్ పేజ్ ఫైండ్ అవుట్ చేయడము, లైక్ రికమెండెడ్ యాంకర్ టెక్స్ట్ అంటే లైక్ మనం ఒక కీవర్డ్ తీసుకుంటే ఆ కీవర్డ్కి అదే కీవర్డ్కి రిలేటెడ్గా ఉన్న ఇంకొక పేజీని తీసుకొచ్చి లింక్ చేస్తాం. దీనికైతే మరింత స్పెసిఫిక్గా మనం ప్రాంప్ట్ రాయాల్సిన అవసరం లేదు. మేబీ కావాలంటే యూస్ చేసుకోవచ్చు ఒకవేళ ఎలా చేయాలి అనేది దాని డౌట్ ఉంటే. తర్వాత కాంపిటేటర్ అనాలిసిస్, దీనికి చాలా ఇంపార్టెంట్ మనకి. కాంపిటేటర్ అనాలిసిస్ ఎలా చేయాలనేది మై వెబ్సైట్, మై బిజినెస్, మై వెబ్సైట్, కాంపిటేటర్స్, టార్గెట్ మార్కెట్, ఇవన్నీ ఇచ్చేస్తే మనకి కాంపిటేటర్ అనాలిసిస్ అనేది వచ్చేస్తుంది. ఇట్లా మనం ఈ కాంపిటేటర్ అనాలిసిస్ అనేది చేయొచ్చు. సోషల్ మీడియా స్ట్రాటజీస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ లైక్ ఫేస్బుక్, లింక్డ్ఇన్, వీటన్నిటికీ బిజినెస్ టైపు, ఇండస్ట్రీ, ఆడియన్స్, లొకేషన్, ఇవన్నీ ఇచ్చేసి మనం స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవచ్చు. అలాగే కంటెంట్ క్యాలెండర్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది మనం చేస్తాం సోషల్ మీడియాలో. కంటెంట్ క్యాలెండర్స్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాం? క్రియేట్ 7 days, 15 days, 30 days కంటెంట్ క్యాలెండర్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, టార్గెట్ ఆడియన్స్ బిజినెస్ ఓనర్స్, క్యాంపెయిన్ గోల్ వచ్చేసి సేల్స్, లేకపోతే ఎంగేజ్మెంట్ అండ్ ప్లాట్ఫామ్స్, ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, లింక్డ్ఇన్, ట్విట్టర్, వీటన్నిటికీ. అలాగే కంటెంట్ పిల్లర్స్ వచ్చేసి మనం ఏమేమి కంటెంట్, డిజిటల్ మార్కెటింగ్, దాని కిందకు వచ్చి ఆల్ టాపిక్స్ లైక్ ఎస్ఈఓ, సోషల్ మీడియా, ఇవన్నీ కూడా యాడ్ చేసేసి ఈచ్ డే మనం ఏమేమి ప్రొవైడ్ చేయాలి, డే ఆర్ డేట్ అండ్ ప్లాట్ఫామ్స్, కంటెంట్ ఫార్మాట్, టాపిక్, హూక్, ఇట్లా ఈ డీటెయిల్స్ అన్ని మనం ఇచ్చేస్తే దాని ప్రకారం మనకి కంటెంట్ క్యాలెండర్ క్రియేట్ చేస్తుంది. మనం క్రియేట్ చేద్దాం సోషల్ మీడియా దగ్గరికి వచ్చినప్పుడు. తర్వాత వైరల్ హూక్స్ ఏమన్నా అంటే లైక్ క్వశ్చన్ హూక్, ప్రాబ్లం హూక్, లైక్ అంటే పాయింట్స్ అనమాట. అవి ఏమన్నా క్రియేట్ చేయాలి దేనికి, ఏదైనా ఒక టాపిక్కి అంటే అప్పుడు ఈ కంటెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. లైక్ క్రియేట్ 25 హూక్స్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అంటే ఆ హూక్ పాయింట్స్ అంటే ఎక్కువగా పీపుల్స్తో కాంటాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లైక్ టార్గెట్ ఆడియన్స్, ప్లాట్ఫామ్స్, ఇవన్నీ ఇస్తే మనకు ఒక టాపిక్స్ అనేవి ఇచ్చేస్తుంది. నెక్స్ట్ క్యాప్షన్స్, ఇట్లా కాల్ టు యాక్షన్ బటన్, ఇవి చిన్న చిన్న వాటికి కూడా మనకు ఉన్నాయి. హ్యాష్ ట్యాగ్స్ లొకేషన్ బేస్ చేసుకొని, ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని అన్నీ ఇవ్వచ్చు అనమాట.
లైక్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి అడ్వాన్స్డ్ లెవెల్‌లో గూగుల్ యాడ్స్ లైక్ ఈ గూగుల్ యాడ్స్ మనం చేసినప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తది. లైక్ బిజినెస్, సర్వీసెస్, టార్గెటింగ్ కీవర్డ్ ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనకి ఇంతకుముందు వచ్చిన పాయింట్సే వస్తాయి. ఈ టెంప్లేట్స్ చూసుకుంటే మీరు చేసేయొచ్చు. మెటా యాడ్‌కి కూడా సేమ్ అవే వస్తాయి. అండ్ లింక్డ్ఇన్ యాడ్స్‌కి వీటన్నిటికి మనకి ఇవే వస్తాయన్నమాట. సేమ్ టెంప్లేట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఈమెయిల్ మార్కెటింగ్ కూడా అంతే. ఈమెయిల్ మార్కెటింగ్‌కి మన ఈమెయిల్ ఎలా రాయాలి అనేదానికి బిజినెస్ నేమ్, ఆడియన్స్ ఇవన్నీ యాడ్ చేస్తాం. కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ ఒక రకం. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే 2 టైప్స్. కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ అంటే మన దగ్గర ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్‌ని మనం షేర్ చేస్తాం. ఇంకొకటేంటంటే వేరే చోట నుంచి ఈమెయిల్స్ తెచ్చుకొని మనం మళ్ళీ షేర్ చేస్తాం. లేదా డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌కి కానీ, మన ఫేస్‌బుక్స్ కానీ ఎక్కడి నుంచైనా సరే వచ్చిన క్లయింట్స్‌ని వాళ్ళందరూ ఈమెయిల్ ఐడీస్ తీసుకొని వాళ్ళకి చేసేదాన్ని మనం కోల్డ్ ఈమెయిల్ మార్కెట్ అంటాం. నార్మల్‌గా ఈమెయిల్ మార్కెటింగ్ వచ్చేసి మనకు ఆటోమేషన్ ఉంటుంది. ఎక్కువగా ఆటోమేషనే చేస్తాము. ఈమెయిల్ మార్కెటింగ్‌కి ప్రాంప్ట్ ఎలా రాసుకోవాలి, అండ్ డ్రిప్ క్యాంపెయిన్స్‌కి ఎలా రాసుకోవాలి, ఇది మనకి ఒక క్యాంప్ లైక్ ఒక క్వెషన్ రాగానే దానికి ఎవరైనా రిప్లై ఇవ్వగానే మళ్ళీ నెక్స్ట్ దానికి ఆన్సర్ ఇస్తూ ఉంటుందనమాట. అలాంటి వాటికి మనం ఎలా క్యామ్ కంటెంట్ రాసుకోవాలి, అలాగే వెల్కమ్ మెయిల్స్‌కి ఎలా రాసుకోవాలి, ప్రమోషనల్ ఈమెయిల్స్‌కి ఎలా రాసుకోవాలి, ఇవన్నీ గూడా మనకి ఇక్కడున్నాయి. లైక్ వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఈ ప్రాంప్ట్‌ని బేస్ చేసుకొని ప్రాంప్ట్ అనేది రాస్తాము. లైక్ ఇదంతా ఒక మనం మాన్యువల్‌గా గూడా మనం ఓన్‌గా చేసేసుకోవచ్చనమాట. లైక్ కాపోతే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ గుర్తుండవు కాబట్టి ఈ టెంప్లేట్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ఈ టెంప్లేట్స్‌ని కాపీ చేసుకొని మనకి ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ కావాలో అక్కడ ఈ బ్రాకెట్స్‌లో ఉన్న వాటిని ఎలాంటి చేంజ్ చేయాల్సింది ఇక్కడ చేంజెస్ చేసుకొని మనకు కావాల్సినట్టు యుటిలైజ్ చేసుకోవచ్చు. ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది ఇంకా మనకి ఆన్ పేజీలో కంప్లీట్‌గా హెల్ప్ అవుతది. మనకి ఎక్కడ ఎలాంటి ప్రాంప్ట్ కావాలో ఇక్కడికొచ్చేసి ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌లోకొచ్చి ఈ ప్రాంప్ట్ టెంప్లెట్స్ మీరు తీసుకొని వర్క్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ప్రాంప్టింగ్ అయిపోయింది. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే ఆన్ పేజీ అనేది స్టార్ట్ చేయడం. ఈ ఆన్ పేజీ స్టార్ట్ చేయాలి అంటే మనం ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్ చేసుకుంటాం. గూగుల్ కీవర్డ్ ప్లానర్‌ని యూజ్ చేసి ఒక కీవర్డ్ అయితే తీసుకుందాం. లైక్ ఏ హ్మ్. ఏ కీవర్డ్ తీసుకుందాం లైక్ అంటే డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ టూల్స్ అంటారు. ఏఐ టూల్స్ ఆల్రెడీ అవి తీసేసుకున్నామండి. ఆ ప్రాంప్ట్స్ అయిపోయినాయి. కొంచెం నెక్స్ట్ లెవెల్ ఏదైనా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుందాం. లైక్ డిజిటల్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ హాస్పిటల్ సెక్టార్స్ అని కానీ ఇట్లా మనం ఒక కీవర్డ్ అయితే తీసుకుందాం. ఫర్ హాస్పిటల్స్ ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ఫర్ హాస్పిటల్స్. ఇది మన ప్రైమరీ కీవర్డ్. దీనికి సచివాలయం ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. బట్ ప్రజెంట్ అయితే నేను నార్మల్‌గా తీసుకుంటున్నాను. ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ఫర్ హాస్పిటల్ సెక్టర్. ఈ కీవర్డ్‌కి మనం ఒక ఆర్టికల్ గాని రాయాలి. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఆర్టికల్ రైటింగ్ ప్రాంప్ట్ ఎక్కడుంది? సిక్స్త్‌లో ఉంది.
ఇప్పుడొచ్చేసి మనకి ఇక్కడ ఈ టెంప్లేట్ ఉంది కదా! ఇది కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చాము. ఇక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఈ ఫస్ట్ ఈ కీవర్డ్ ఉంది కదా! ఈ కీవర్డ్ తీసుకొని యాక్ట్ యాజ్ ఎ ఎక్స్పీరియన్స్డ్ ఎస్సీఓ కంటెంట్ రైటర్. టాపిక్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ ఇక్కడ ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఫర్ హాస్పిటల్స్ అండ్ టార్గెట్ ఆడియన్స్ అండ్ ప్రైమరీ కీవర్డ్ వచ్చి సేమ్ అండ్ సెకండరీ కీవర్డ్ వచ్చేసి ఈ హాస్పిటల్స్ కాకుండా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని తీసుకున్నాం. తర్వాత మనం ఇప్పుడు ఏం ప్రొవైడ్ చేయాలనుకున్నాం, కమర్షియల్ ట్రాన్సాక్షనల్ అంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి ఫస్ట్, తర్వాత కమర్షియల్ వీటికి ఫస్ట్ అదంటే ఏంటి అనేది ప్రమోట్ చేయాలి. ఇన్ఫర్మేషన్ అండ్ వర్డ్ కౌంట్ మనకి ఆ బ్లాక్ వచ్చి మినిమం మనకి 1000 నుంచి 150 ఉండాలి. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ 1000 వర్డ్స్ అని రాద్దాం. తర్వాత బ్రాండ్ నేము, మన బ్రాండ్ శ్రీష డిజిటల్. ఇక్కడ వచ్చేసి క్రియేటివ్ ఎస్సీఓ టైటిల్ 60 క్యారెక్టర్స్ ఇవన్నీ ఇచ్చాడు. H1 H2 ఇంక్లూడింగ్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ ఇచ్చాడు. ఎవర్ ద కీవర్డ్ స్టఫింగ్ అండ్ అవుట్పుట్ ఫార్మాట్ వచ్చేసి ఇలా ఇచ్చాడు. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ఇవన్నీ వస్తాయి. చూద్దాం ఏది ఎలా వచ్చింది అనేది. లైక్ కీవర్డ్ డెన్సిటీ ఇక్కడ రాద్దాం. సారీ, Looking to grow your online presence? Let Stisha Digital help you get noticed. From SEO, social media marketing, content, and digital strategies, we help business improve your visibility, reach more customers, and generate leads. Right. ఇట్లా మొత్తం మనకి ఆర్టికల్ అనేది ప్రొవైడ్ చేసింది. ఇక్కడ వచ్చేసి మనం ఇంకా ఏమేమి ఎడిట్ చేయాలనేది ఒక్కసారి మనం చూసుకోవాలి. ఇందులో కంప్లీట్గా ఇచ్చింది ఇచ్చినట్టే యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ అయితే చేయకూడదు. లిటిల్ మనం కొంచెం ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ ఎడిట్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత జస్ట్ ప్రజెంట్ అయితే నేను వర్క్ ఆర్టికల్ అయితే రాసి చూపిస్తున్నా. ఈ ఆర్టికల్ రాసిన తర్వాత దీనికి మనం ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఇమేజ్కి కూడా మనకు ఒక ప్రాంప్ట్ ఉంటుంది, ఇమేజ్ జనరేటింగ్ ప్రాంప్ట్. బట్ ప్రజెంట్ అయితే ఆ ప్రాంప్ట్ మీరు యూస్ చేయండి ఇమేజ్ జనరేటింగ్. జస్ట్ నేను నార్మల్గా చేస్తున్నాను. క్రియేట్ ఏ ఇమేజ్. ఇది సింపుల్
సింపుల్ అండ్ గుడ్ లుకింగ్ ఇమేజ్. ఇక్కడ మనకి ఇంకా కొంచెం యాడ్ చేయాలని గుడ్ లుకింగ్ 3D ఇమేజెస్ అని పెడదాం. 3D ఇమేజెస్ బట్టి ఇంకా కలర్స్ సైజెస్ అన్నీ ఇవ్వచ్చు. మనం ఇక్కడ ఏంటంటే బ్లాక్ సైజ్ ఇద్దాం. బ్లాక్ కాబట్టి కలర్ ఏది ఇచ్చినా పర్లేదు, మనకు మంచిగానే వస్తుందిలే, చూద్దాము. అండ్ ఇమేజ్ సైజ్ బ్లాగ్ ఇమేజ్ సైజ్ అనేది బ్లాగ్ సైజు. ఇట్లా మనం ఒక ఇమేజ్ అనేది కూడా జనరేట్ చేసుకుంటే అది ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ లోపల మనం ఏంటంటే మనం ఆన్ పేజీలో యాడ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మన వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. నేను మీకు ఇచ్చిన వెబ్సైట్ ఉంది కదా, లైక్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తోటి ఓపెన్ చేయండి. బట్ నా దగ్గర ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ గుర్తులేదు కాబట్టి నేను హోస్టింగర్లో నుంచి డైరెక్ట్ చేస్తున్నాను. ఆస్త్రాది ఇచ్చారు కదా, అదే కదా. అదే అదే ఏమిది ఓపెన్ అవ్వటం లేదు. వెరిఫికేషన్ ఇక్కడ చూస్తాం. వెరిఫికేషన్ కోడ్ ఇన్వాలిడ్ కోడ్ అంట. రీసెంట్ కోడ్ లైక్ మన వెబ్సైట్స్లోకి వెళ్ళేసి ఏ వెబ్సైట్లోనే యాడ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ నేను మన మెయిన్ వెబ్సైట్లోనే యాడ్ చేస్తాను. ఇక్కడ మీకు ఇట్లా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం యాజ్ అ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ లాగా వర్క్ చేయాలి. ఇక్కడ డైలీ డబ్ల్యూపీ అడ్మిన్లోకి వెళ్ళేసి మీరు లాగిన్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంక మిగతా వీటితో మనకు పని లేదు. జస్ట్ ఈ పోస్ట్ దగ్గరకు వచ్చి ఇక్కడ యాడ్ న్యూ పోస్ట్ ఆర్ ఇక్కడ యాడ్ న్యూ పోస్ట్, ఈ రెండిట్లో ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు. జస్ట్ యాడ్ న్యూ పోస్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డబ్ల్యూపీ అడ్మిన్ అంటే లైక్ వర్డ్ ప్రెస్ది మనకి పేజ్ అనేది వస్తుంది. ఈ వర్డ్ ప్రెస్ పేజ్లో మనం ఏం చేస్తామంటే
లైక్ ఈ టైటిల్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఎయిర్పోర్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఫర్ హాస్పిటల్స్ అనేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసిన తర్వాత దీన్ని పబ్లిష్ చేసేస్తాం. ఇక్కడ మనకి ర్యాంక్ మధ్య యాడ్ చేసాము. ఇక్కడ 0 స్కోర్ ఉంది. ఇంక ఇక్కడ మనం ఏం ఫీచర్డ్ ఇమేజ్ యాడ్ చేయలేదు. జస్ట్ పబ్లిష్ చేసేసాం. తర్వాత నెక్స్ట్ మళ్ళీ పబ్లిష్. ఇప్పుడు మనకి ఈ పేజ్ పబ్లిష్ అయింది. ఇక్కడ మనకి పేజ్ వచ్చింది. ఇక్కడ మనకి వెబ్సైట్ పోస్ట్ అడ్రస్ కూడా వచ్చేసింది. ఇంక తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలిమెంటర్లోకి వెళ్దాం. ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఎలిమెంటర్లోకి వెళ్ళాక మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫ్లెక్స్ బాక్స్ తీసుకొని సింగిల్ ఫ్లెక్స్ బాక్స్ తీసుకున్నాక ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఈ కంటెంట్ని టెక్స్ట్ ఎడిటర్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినాక మనకి ఇక్కడ మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ ఉంది. ఇది వదిలేసి మనకి ఇంట్రడక్షన్ దగ్గర నుంచి మనం కాపీ చేసుకొని కంటెంట్ అనేది యాడ్ చేస్తున్నాం. ఈ కాపీ చేసిన కంటెంట్ మనకి ఇక్కడ ఇది డమ్మీ కంటెంట్ ఉంది కదా, ఇది మొత్తం డిలీట్ చేసేసి జస్ట్ మన కంటెంట్ అనేది యాడ్ చేసాం. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మనం ఇచ్చిన టైటిల్ ఏదైతే ఉందో స్టార్టింగ్లో అది H1 కన్నా తీసుకుంటుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చే టైటిల్స్ అన్నీ మనం H2 H3 కిందకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సైజెస్ ఎక్కువ వచ్చినాయి కదా, ఈ ఇంట్రడక్షన్ దగ్గర మనం కర్సర్ పెడితే హెడ్డింగ్ 2 ఉంది. ఇట్స్ ఓకే, మనకి ప్రాబ్లం లేదు. హెడ్డింగ్ మాత్రం H1 మాత్రం ఒకటే ఉండాలి. H2 ఎన్నున్నా పర్లేదు, కానీ H1 మాత్రం ఒకటే ఉండాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి H2 ఉంది. ఓకే, విఆర్ ఏ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడర్. వై హాస్పిటల్ నీడ్ ఏ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది కదా, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని పెడదాము. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది కూడా మనకి H2 ఉంది, కానీ మనకి సెకండ్ హెడ్డింగ్లో వచ్చేసి H3 ఉండాలి. అంటే కీవర్డ్ అనేది H2 H3లో కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇక్కడ H2లో వచ్చింది, ఇక్కడ మనం దీన్ని H3 చేసాం. సెకండ్ దాన్ని H3 చేసినాక మళ్ళీ కిందకు వచ్చి H2 పెట్టకూడదు అనమాట. ఇది మళ్ళీ మనం H2 అనేది పెట్టకూడదు. H3 అన్న పెట్టవచ్చు, H4 అన్న పెట్టవచ్చు. మనం కొంచెం ఈవెన్గా ఉండడానికి H3 వాడుకుందాం రిమైనింగ్ అంతా. H4 పెట్టవచ్చు, H3 పెట్టవచ్చు. ఇంకా కంటిన్యూగా మనం అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనం ఏంటంటే హెడ్డింగ్లు మార్చే కొద్ది సైజులు మారుతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇక్కడ హెడ్డింగ్ H2 ఉంది కదా, H3, కానీ H3 మళ్ళీ కాకుండా H4 అదే కంటిన్యూ చేస్తూ ఇక్కడ వరకు యాడ్ చేసాం. ఇప్పుడు సైడ్ హెడ్డింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. H2 నుంచి హెడ్డింగ్స్ అన్నీ మార్చుకున్నాం. నెక్స్ట్ కీవర్డ్స్ అనమాట. ఈ కీవర్డ్స్ ఏంటి అంటే లైక్ మనకున్న కీవర్డ్ ఏ పవర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఫర్ హాస్పిటల్స్ కాపీ చేసి ఈ కీవర్డ్ ఎన్నిసార్లు ఉందో చూద్దాం. లైక్ ఇక్కడ మనకి ఒకసారి ఉంది, ఇక్కడ కన్క్లూజన్లో ఒకసారి ఉంది. ఈ కన్క్లూజన్లో ఉన్నదానికి మనం ఏం చేస్తామంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అన్నది ఏ పవర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఇప్పుడు ఇంటర్నల్ లింక్ ఇద్దాం. మనం వెబ్సైట్లోకి వెళ్ళేసి మన వెబ్సైట్లోకి ఏ పవర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది చూద్దాం. లైక్ ఇక్కడ కాకుండా నార్మల్గా వేరే ఇన్కాగ్నిటో విండోలో చూద్దాం. ఇక్కడ ఈ బ్లాగ్ ఉంది కదా, ఈ బ్లాగ్ దగ్గరికి వేసి
ఇక్కడ ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది మనకి. ఏఐ ఏఐ అనేది మనకి లేదు. జస్ట్ ట్రైనింగ్ ఎక్కువ ఉంది కానీ మనకి కోర్స్ ఎక్కువ మనం కోర్సుల మీదే ఉన్నాయి కానీ ఏ సర్వీసెస్ అయితే ఏం లేవు. అంటే ఇప్పుడు అందులోది దీంట్లో ఉందేమని ఎదుగుతున్నారండి. ఏంటండి? అర్థం కాదు. ఇప్పుడు మీరు అది వేరే పేజ్ క్రియేట్ చేశారు కదా, హ్మ్. అది దీంట్లో ఉందని ఎదుగుతున్నారా? ఆ పేజీ కాదు, ఆ కీవర్డ్కి రిలేటెడ్గా ఇంకొక వేరే పేజీ కావాలి మనకి. ఇప్పుడు ఇక్కడ ఒక కీవర్డ్ ఉంది కదా, ఈ కీవర్డ్కి ఇంటర్నల్ లింక్ ఇవ్వాలంటే సేమ్ ఇదే కీవర్డ్కి రిలేటెడ్గా వేరే కంటెంట్ కావాలి మన వెబ్సైట్లోది. అర్థం కాలేదండి. ఇప్పుడు ఈ కీవర్డ్ ఉందా అండి ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని మీద ఎవరైనా క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనే పేజీ రావాలి. ఓకే. ఇక్కడ ఒక ఇప్పుడు కీవర్డ్ మార్చండి. కీవర్డ్ మార్చితే మళ్ళీ ఆర్టికల్ ప్రాబ్లం వస్తుంది. అలాంటి ఆర్టికల్ ఏదన్నా మన వెబ్సైట్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి, లేకపోతే దానికి రిలేటెడ్ పేజెస్ ఏమున్నాయో చూసుకోవాలి. మనకు ఎక్కువ మనము సర్వీసెస్ మీద ఫోకస్ చేయకుండా ట్రైనింగ్ మీద ఉన్నాయి కాబట్టి ఎక్కువ మనకి ఏ పోడ్ ఎస్సీఓ ఫీచర్ ప్రూఫ్ డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ ఇవన్నీ ఉన్నాయి కానీ సర్వీస్ రిలేటెడ్ ఏం లేవు. సర్వీస్ రిలేటెడ్ లేవు కాబట్టి మనం సర్వీసెస్ దానికి వచ్చేసి లైక్ ఇక్కడ ఉంది కదా, లైక్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనే ఒక పేజీ ఉంది. ఈ పేజీ ఇక్కడ మనకి ఈ పేజీ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఎందుకంటే ఇంతకుముందు దాని రిలేటెడ్ కంటెంట్ లేదు కాబట్టి దానికి ఇక్కడ మనకి ఇవ్వడానికి ఎయిర్పోర్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని ఉంది కదా, ఇక్కడ ఇవ్వడానికి లైక్ ఇక్కడైనా ఇవ్వచ్చు, ఇక్కడైనా ఇవ్వచ్చు. ఎయిర్పోర్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ వరకు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లింక్ క్లిక్ చేసి దీన్ని యాడ్ చేసి ఎంటర్ చేస్తాం. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఎయిర్పోర్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని ఇక్కడ క్లిక్ చేయగానే ఈ పేజీకి నావిగేట్ అవుతారు. లైక్ సార్ ఈ పేజీకి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చినాక మనం ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నామో చూసి వీటికి కాంటాక్ట్ ఇప్పుడు అది లింక్ చేస్తే వచ్చిందండి. లింక్ క్లిక్ చేస్తే వచ్చేస్తారు ఇక్కడికి. అది కాదు, ఇప్పుడు లింక్ యాడ్ చేశారు కదా, అది ఒకసారి చూపించండి. ఆ, ఇక్కడ లింక్ పెట్టారు కదా, ఆ, అది రైట్ క్లిక్ చేస్తే పైన లింక్ అని వస్తుందా? నెక్స్ట్ ఆ పేజీ వస్తుంది. పబ్లిష్ అయినాక చూపిస్తాను ఒకసారి. నేను అనేది లింక్ యాడ్ చేశారు కదా, అది నేను అనేది. అవును, యాడ్ చేసాం ఇక్కడ. ఈ లింక్ అది ఇక్కడ ఎట్లా క్లిక్ చేస్తే రాదు, ఇక్కడ రాదు, పబ్లిష్ అయినాక బయట వస్తుంది. ఇప్పుడు ఇది పైనది వచ్చింది కదా, సెలెక్ట్ చేయగానే పైనది అది వచ్చేస్తుందా? అర్థం కాలేదన్న. సెలెక్ట్ చేయగానే ఇది ఇక్కడ వస్తుంది అండి, అది ఇది వస్తుంది, సెలెక్ట్ చేయగానే వస్తుంది. ఓకే. ఇక్కడ మనం ఇది ఇంకా హెల్త్ కేర్ అనుకున్నాం అనుకోండి, హెల్త్ కేర్ సెలెక్ట్ చేయగానే మళ్ళీ వచ్చేస్తుంది ఇక్కడ. మళ్ళీ ఫస్ట్ ఒకటే హైపర్ లింక్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకొక కీవర్డ్ ఏమన్నా చూసుకోవాలి. లేక ఇక్కడ వచ్చేసి మనకి ఇది బౌల్డ్ ఉంది. ఇది ఈ ఒక కీవర్డ్కి బౌల్డ్ పెట్టాలి, లైక్ బి పెట్టాలి. ఇంకొక కీవర్డ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. హెల్ప్ ఉంది కదా. ఈ రెండు కీవర్డ్స్ కంటెంట్లో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మనం ఇంకా కొన్ని కీవర్డ్స్ అవి యాడ్ చేయాల్సి వస్తుంది. ఇట్లా మనం కొన్ని కీవర్డ్స్ అనేవి ఇంకా ఇక్కడ వీళ్ళు ఎక్కువగా యాడ్ చేయలేదు దీంట్లో.
ఇవి మనం మళ్ళీ మాన్యువల్‌గా మనం కొన్ని యాడ్ జేసుకోవాలి. లేదంటే మనం రాసేటప్పుడే యాడ్ చేసుకోవాలి. లైక్ ఇక్కడొచ్చేసి ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఈజ్ నీడ్ హాస్పిటల్స్ అని ఉంది గదా! ఏఐ కెన్ హెల్ప్స్ అని ఉంది గదా! దీన్ని ఇక్కడ మన ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కెన్ సారీ. ఇక్కడొచ్చేసి మనం హెడ్డింగ్ దానికి పారాగ్రాఫ్‌కి పెట్టేస్తే సరిపోతది. ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని ఉంది గదా! కెన్ హెల్ప్స్ టు ఇక్కడ వచ్చేసి కంటెంట్ కలర్ డిఫరెన్స్ ఉంది. ఆ కంటెంట్ కలర్ మారిస్తే సరిపోతది. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఏ బోర్డ్ సర్వీసెస్ ఉంది కదా! ఇక్కడ మనం ఇటాలిక్ పెట్టాలనమాట. లైక్ ఇక్కడ వచ్చేసి ఉంది కదా! అట్లా ఫస్ట్‌ది బౌల్డ్ పెట్టాలి. నెక్స్ట్ ఇటాలిక్, మూడోది హైపర్ లింక్. ఈ 3 యాడ్ చేసేస్తే మనకి ఆల్మోస్ట్ మనం ఆన్ పేజీలో అయిపోతది. ఫస్ట్ టైటిల్‌లో ఈ టైటిల్ వచ్చేసి హెచ్1గా ఆటోమేటిక్‌గా తీసుకుంటది. నెక్స్ట్ హెచ్2 అండ్ మళ్ళీ ఇంకొకటి హెచ్3. ఈ హెచ్3 అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్‌లో ఒకటి, తర్వాత బాడీ ఆఫ్ ద కంటెంట్‌లో ఒకటి 3-4 టైమ్స్ రిపీట్ అవ్వాలి. అలాగే కన్క్లూజన్ పార్ట్‌లో రావాలి. ఇట్లా మనం ఆర్టికల్ అనేది మనం రాసుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్‌గా ఇక్కడ పబ్లిష్ చేసేస్తాం. లైక్ ఇక్కడ కొంచెం టుడే డిస్కస్ హెల్త్ డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్స్ అని ఉంది కదా! జస్ట్ కాంటాక్ట్ నెంబర్ అని చెప్పి వాట్సాప్ నెంబర్ అని పెడదాం. ఇట్లా వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తే ఇట్లా కాంటాక్ట్ అవ్వడానికి కాల్ టు యాక్షన్ బటన్ జస్ట్ అండ్ నెక్స్ట్ పబ్లిష్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం ఎక్స్టర్నల్ లింక్ ఇంకొకటి యాడ్ చేయాలి. ఈ ఎక్స్టర్నల్ లింక్ అనేది మనం వేరే వాళ్ళ బిజినెస్ దగ్గర నుంచి తీసుకోకూడదు. మన వెబ్సైట్లోనే ఉన్నదే తీసుకోవాలి అంటే మనమే ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకొని మన వెబ్సైట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ లింక్ అంటే ఈ వెబ్సైట్‌లో లేని లింక్ అనమాట. వేరే ఏ వెబ్సైట్ నుంచైనా తీసుకోవచ్చు. లైక్ గవర్నమెంట్ వెబ్సైట్స్ కానీ, లైక్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ఇలాంటి వాటికి ప్రాబ్లమ్ లేదు. కానీ మామూలుగా అయితే బిజినెస్ వేరే కాంపిటీటర్స్‌ని అయితే తీసుకొచ్చి మనం ఇక్కడ యాడ్ చేయకూడదనమాట. ఇక్కడ ఏం లింక్ ఉందో చూద్దాం. ఇది కూడా మన వెబ్సైట్‌లోదే. నెక్స్ట్ ఇంకొక లింక్. ఏఐ కోర్స్ అని ఉంది కదండి. ఏఐ కోర్స్‌తో మనకి ఇంకోటిది ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ ఇన్ తెలుగు అనేది ఇది మన బ్లాగే. ఇది మనం రాసుకున్న బ్లాగే ఎక్స్టర్నల్ లింక్‌గా యూజ్ చేసుకుంటున్నాం అన్నమాట. అంటే లాస్ట్‌లో యాడ్ చేయాలండి? ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ అని ఏం లేదు. ఏదో ఒక రిలేటెడ్ కీవర్డ్ మనం చూసుకొని దానికి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. మార్కెటింగ్ ఆటోమేషన్ అని చెప్పి జస్ట్ ఇక్కడ ఎక్స్టర్నల్ లింక్ ఇక్కడ యాడ్ చేసి నెక్స్ట్ పబ్లిష్ చేసాం. ఇంకా ఆల్మోస్ట్ మనకి కంటెంట్ వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇమేజెస్కి యాడ్ చేయాలంటే ఇక్కడ పబ్లిష్ చేసిన తర్వాత ఎగ్జిట్ వర్డ్ ప్రెస్. ఇందాక మనం ఇక్కడ ఇమేజెస్ డిజైన్ చేసుకున్నాం కదా! ఈ 2 ఇమేజెస్‌లో ఏది బాగున్నాయో చూసి అది తీసుకోవచ్చు. లేకపోతే మనం ఇంకా వేరేదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం నీట్‌గా ఉంది. ఇది బెటర్. దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం.
ఇక్కడ ఇది డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని ఏంటంటే కంప్రెస్ చేసుకుంటే మన వెబ్సైట్ కొంచెం స్పీడ్ అనేది బాగుంటుంది. ఇమేజ్ కంప్రెషన్, ఇమేజ్ కంప్రెసర్. ఈ ఇమేజ్ కంప్రెసర్లో మన ఇమేజ్ని అప్లోడ్ చేసుకొని ఇది మన ఇమేజ్, దీన్ని కంప్రెస్ చేసుకొని ఇమేజ్ క్వాలిటీ అనేది తగ్గకుండా మనకి ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేద్దాం. కంప్రెస్డ్ ఇమేజ్ అని ఎట్లా వచ్చిందో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి ఫీచర్డ్ ఇమేజ్ అని ఉంది. ఈ ఫీచర్డ్ ఇమేజ్లో ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అప్లోడ్, ఇక్కడ సెలెక్ట్, ఇది కంప్రెస్ చేసిన ఇమేజెస్ మనం డౌన్లోడ్ చేసుకుంది. ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇవ్వాలి. సారీ, ఇది వచ్చింది నాకు. మనం ఏ టైటిల్తో అయితే ఇమేజ్ జనరేట్ చేసామో అదే ఇమేజ్ని యూజ్ చేసుకోవాలి. ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్కి అదే కీవర్డ్ యూజ్ చేయాలి. ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఫర్ హాస్పిటల్స్. తర్వాత ఇక్కడ ఇదే కీవర్డ్ యూజ్ చేసాం. ఇక్కడ ఇమేజ్లో కూడా ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఫర్ హాస్పిటల్ దానికి క్రియేట్ చేసాం. దాన్నే ఆల్ట్ టెక్స్ట్గా యూజ్ చేసుకున్నాం. తర్వాత సెట్ యాజ్ ఏ ఫీచర్డ్ ఇమేజ్. ఇక్కడ మనకి ఫీచర్డ్ ఇమేజ్ కింద సెట్ అవుతుంది. ఏది ఇమేజ్ రాలేదు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇమేజ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ర్యాంక్ మత్. ఇప్పుడు మనము గూగుల్కి రిలేటెడ్గా యాడ్ చేస్తున్నాం. ఇక్కడ క్లిక్ చేసి ర్యాంక్ మత్లో మనకి ఫోకసింగ్ కీవర్డ్. ఈ ఫోకసింగ్ కీవర్డ్ అన్నా ప్రైమరీ కీవర్డ్ అన్నా అంతా ఒకటే. మనం ఏ కీవర్డ్ అయితే మనం యూజ్ చేసి కంటెంట్ రాసామో అదే కీవర్డ్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఫర్ హాస్పిటల్స్ అని ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఈ ఫోకసింగ్ కీవర్డ్ అయిపోయినాక ఎడిట్ స్నిప్పెట్. ఈ ఎడిట్ స్నిప్పెట్లోకి వెళ్తే మనకి టైటిల్ ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఫర్ హాస్పిటల్ అని ఉంది. ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే రిమూవ్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. ఒకటి రిమూవ్ చేయాలంటే ఇక్కడున్న ఇవి మొత్తం తీసేసి ఇక్కడ కొత్త టైటిల్ యాడ్ చేయాలి. ఈ కొత్త టైటిల్ యాడ్ చేయాలంటే ఇక్కడ ఇచ్చింది కదా మనకి ఎస్సీఓ అని, ఈ ఎస్సీఓ టైటిల్ అనేది యాడ్ చేయాలి. బట్ పైన టైటిల్ కింద టైటిల్ సేమ్ ఉంది కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ మెటా డిస్క్రిప్షన్. ఈ మెటా డిస్క్రిప్షన్ తీసుకొని ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ యాడ్ చేస్తే 160కి 151 వచ్చినాయి, ఇక్కడ 60కి 53 వచ్చినాయి. బట్ ఈ లింక్ వచ్చేసరికి మనకి 75 అయితే 77. బట్ ఇక్కడ ఎక్కడ మనం కట్ చేయడానికి రాదు కాబట్టి ఇట్స్ ఓకే. దీన్ని వదిలేసి నెక్స్ట్ సేవ్ చేసేసేయండి. ఇక్కడ మనకి స్కోర్ అనేది తక్కువ ఉందనమాట. డస్ నాట్ అపీర్ ఇన్ ఎస్సీఓ టైటిల్. టైటిల్ ఎందుకు రాలేదు? ఓకే, ఇక్కడ ఇది తీసేయాలి. ఇక్కడ కూడా
హైఫన్ చిన్న తేడా వచ్చినా కూడా మనకి స్కోరింగ్ అనేది కరెక్ట్‌గా రాదు. ఇక్కడొచ్చేసి మనకు ఆల్మోస్ట్ 70 వచ్చింది. ఇంక ఇక్కడ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయి. ఫోకసింగ్ కీవర్డ్ డస్ నాట్ మెటా డిస్క్రిప్షన్ ఉంది కదా! మెటా డిస్క్రిప్షన్ ఏ ఫార్వర్డ్ డిజిటల్ మార్కెటింగ్స్ హాస్పిటల్స్ ఏ ఫర్ డిజిటల్ మార్కెటింగ్స్ ఫర్ హాస్పిటల్స్ టు ఇంప్రూవ్ ద ఆన్‌లైన్ విజిబిలిటీ అండ్ ఇక్కడ మనకి మళ్ళీ ఒక పాయింట్ అనేది పెరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఈ మొత్తం ఇట్స్ ఓకే. మనకొచ్చేసి మన కంటెంట్ వచ్చేసి 1291 వర్డ్స్ లాంగ్ వచ్చిందని చెప్తున్నాడు. ఇట్స్ ఓకే. తర్వాత ఎడిషనల్‌గా మనకి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కీవర్డ్ డెన్సిటీ 0.5 ఉంది. మన కీవర్డ్ డెన్సిటీ చాలా తక్కువ ఉంది. ఈ కీవర్డ్ డెన్సిటీ చాలా తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి మనం. అలాగే మనం కీవర్డ్ డెన్సిటీ ఆర్టికల్‌కి ఎంత ఉండాలి అంటే 1-2% ఉండాలి. ఆ 1-2% మనం ప్రాంప్ట్‌లో ఇవ్వలేదు కాబట్టి అది అంత ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చుంటే డైరెక్ట్‌గా ఆర్టికల్‌లో ఇచ్చుండేది. బట్ ఒకేసారి ఇచ్చేస్తే మనకి చిన్న చిన్న మిస్టేక్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలనేది తెలీదు కాబట్టి ఫస్ట్ మామూలుగా ఇవ్వకుండా ఇచ్చాను. ఈసారి మనం ఆర్టికల్ ప్రాంప్ట్ ఇచ్చాడు ఏంటంటే 1-2% ఆఫ్ ద కీవర్డ్ డెన్సిటీ అని చెప్పి మళ్ళీ ఇంకా క్లియర్‌గా ఇచ్చేస్తే బాగొస్తుందన్నమాట. బట్ యూఆర్ఎల్ వచ్చేసి 77 క్యారెక్టర్స్ లాంగ్ ఉంది. ఇది మనం ఏం చేయలేము. ఈ ఒక్కటి కీవర్డ్ డెన్సిటీ ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్ళేసి మనం కీవర్డ్స్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడెక్కడ యాడ్ చేయాల్సి వస్తుందో చూడాలి. ఇక్కడ వచ్చేసి మనకి తీసేస్తే మనకి ఇక్కడ ఒక కీవర్డ్ వస్తుంది. ఇక్కడ ఒకటి మనం ఇప్పుడు ఆ కీవర్డ్స్ ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నారండి. ఎక్స్ట్రా అంటే మనం కీవర్డ్ డెన్సిటీ తక్కువ ఉంది కాబట్టి మనం కొన్ని కీవర్డ్స్ యాడ్ చేయాలి. బట్ ఎక్కడెక్కడ యాడ్ చేయాలి, ఎక్కడెక్కడ యాడ్ చేయడానికి వస్తే ఆర్టికల్ మొత్తం రీడ్ చేసి మనం ఎడిట్ చేసుకోవాలండి మాన్యువల్గా. మనం ఒక 4-5 కీవర్డ్స్ యాడ్ చేసాము. మేబీ దాని కీవర్డ్ డెన్సిటీ 1%కి వచ్చిందేమో చూద్దాం. లైక్ వస్తే ఓకే, లేకపోతే
ఇక్కడ వచ్చేసి 31%కి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనం ఏమి ఇక్కడ చేయలేము ఇక్కడ. నెక్స్ట్ టైటిల్ రీడబిలిటీ. ఇక్కడ వచ్చేసి ఎందుకు వచ్చిందంటే యువర్ టైటిల్ డస్ నాట్ కంటైన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ సెంటెన్సెస్ అంటే మన టైటిల్ నార్మల్గా ఉంది, జస్ట్ ఒక సెర్చ్ టర్మ్ కీవర్డ్ అంతే ఉంది. పాజిటివ్ సెంటెన్స్ కానీ నెగిటివ్ సెంటెన్స్ కానీ లేదు. డిజిటల్ కంటైన్ పవర్ వర్డ్స్ ఏం లేవు. అలాగే ఇక్కడ ఏ ఎస్ఈఓ టైటిల్ డస్ నాట్ కంటైన్ నెంబర్స్ లేవు అని అడుగుతుంది. బెస్ట్ ఇక్కడ వచ్చేసి మనము జస్ట్ కావాలంటే రాసుకోవచ్చు అనమాట. బెస్ట్ అని మనం ఒకటి రాసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనకి ఇంప్రూవ్ అవుతుంది అంటే పవర్ వర్డ్ అనేది యాడ్ అయింది ఇక్కడ. ఇట్లా మనము మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఇట్లా సాల్వ్ చేసుకోవచ్చు. లైక్ ఈ కీవర్డ్స్ అనేది నేను తర్వాత ఇంప్రూవ్ చేస్తాను. ఇప్పుడు ఎట్లా ఇంప్రూవ్ చేయాలో ఒకసారి చూసారు కదా, అట్లా మనం ఆర్టికల్లో ఇంప్రూవ్ చేసుకుంటాం. ఇది మాన్యువల్గా సమ్ టైమ్స్ మేబీ ఇట్లా హ్యాపెన్. లేదు అంటే డైరెక్ట్గా ప్రాంప్ట్లోనే మనకి 1 to 2% అని ఇచ్చేసాం అనుకోండి, ఇక్కడ లైక్ మనకి ఇమీడియట్గా మళ్ళీ ఆర్టికల్ వస్తుంది. మనం ఈ ఆర్టికల్ కాపీ చేసుకుని మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇవ్వలేదు మామూలుగా. ఇక్కడ వచ్చేసి మనం ఈ కీవర్డ్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇక్కడ ఎర్రర్స్ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు ఒక ప్రాక్టికల్ లాగా ఉంటుంది. లైక్ ఇంతవరకు ఆర్టికల్ అయితే అప్లోడ్ అయింది. ఈ ఆర్టికల్ అప్లోడ్ అయిపోయినాక రేపు ఎలా గూగుల్కి సబ్మిట్ చేయాలి అనేది రేపు చూపిస్తాను. ఇప్పుడు ఆర్టికల్ పబ్లిష్ అయిన తర్వాత దీనికి కీవర్డ్ స్ట్రెంత్ అది నేను ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత దాన్ని రిమైనింగ్ కీవర్డ్స్ ఎక్కడెక్కడ వస్తే ఆర్టికల్ రీడ్ చేసి నేను చూస్తాను. లైక్ ఇది మనకి ఇమేజ్ ఇక్కడ వచ్చింది, వాళ్ళు పోస్ట్ చేసిన బ్లాగ్, మన ఇంట్రడక్షన్ టాపిక్స్, మనం పోస్ట్ చేసిన కంటెంట్, ఇదంతా ఇక్కడ వస్తుంది. రేపు ఈ టాపిక్ని గూగుల్కి ఎలా సబ్మిట్ చేయాలి ఇది చూద్దాము. లైక్ ఈరోజైతే ఒక ఆర్టికల్ అయితే తీసి నాకు వాట్సాప్లో పెట్టండి. అంటే ఏమీ యాడ్ చేయకుండానండి, ఎడిట్ చేయకుండా. ఎడిట్ చేయకుండా మామూలుగా పెట్టండి. అంటే వర్డ్ ప్లస్లోకి వెళ్ళి ఎడిట్ చేయకుండా జస్ట్ చాట్‌జీపీటీలో వచ్చిన జస్ట్ ఆర్టికల్ పెట్టేసేయండి. అది ఎంత ఉందో చూసి చెప్తాను, ఎడిట్ చేసుకోండి. లేదంటే మీరు మీ వర్డ్ ప్రెస్లో యాడ్ చేసుకొని చూసుకోండి, ఏమేమి ఉన్నట్టు మీకు వస్తే చేసుకోండి. ఓకే, ఏమేమి చేయడం అర్థం అంటే అవుతుంది. ఈ వెబ్సైట్ ఇమ్మంటారా, శ్రీష వెబ్సైట్? అంటే నా దగ్గర వెబ్సైట్ లేదు. మామూలుగా జస్ట్ మీరు ప్రాక్టీస్ కోసమే కాబట్టి దాంట్లోనే చేయండి. ఓకే, అది అయిపోయిన తర్వాత అప్పుడు ఇవ్వండి దీనికి. సరే. ఉమ్.